హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కార్నర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో కుర్తీ లేదా పంజాబీ డ్రెస్ని ఎలా స్టిచ్ చేయాలని చూద్దాం. ఇక్కడైతే నేను క్లాత్ని 4 ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఫస్ట్ అయితే నేను ఇక్కడ షోల్డర్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 6 ఇంచెస్ తీసుకుంటే మనం ఆర్మ్ హోల్ కోసం కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. అందుకే కింద డీప్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 6 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఎల్ షేప్లో లైన్ డ్రా చేయాలి. ఈ మెథడ్ చాలా ఈజీ ఉంటుంది, వీలైతే ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ యొక్క షేప్ కోసం ఇందాక మనం 6 ఇంచెస్ డీప్ తీసుకున్నాం కదా, అందులో హాఫ్ 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలానే మిడిల్లో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్, హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అనమాట. ఈ హాఫ్ ఇంచ్ అనేది ముందు పార్ట్ వస్తుంది అండ్ 1 ఇంచ్ అనేది వెనక పార్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడు చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ని నేను 4తో డివైడ్ చేస్తే నాకు 9 ఇంచెస్ వచ్చింది. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను అండ్ ప్లస్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, అంటే 11 దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ 3 పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా ఇలా షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఒక షేప్ డ్రా చేశాను అనమాట. తర్వాత ఫ్రంట్ కొంచెం లోతు తీసుకున్నాం కదా, అక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఏదైతే ఉందో అది ఖర్చుల కోసం పోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నడుముకి హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. అలాగే మనకి కట్స్ వస్తాయి కదా, అది 21 ఇంచెస్ లెంత్ ఉండాలన్నమాట. సో అందుకే 21 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ పైన ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేశాను అనమాట. ఈ లైన్ పైన మనం మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అందుకనే అలా లైన్స్ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ నడుము వచ్చేసి 28 ఇంచెస్ ఉందన్నమాట. ఈ 28 ఇంచెస్ని మనం టేప్ పైన ఎలా మెజర్ చేసి, అంటే 28 ఇంచెస్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ టేప్ మీద 28 ఇంచెస్ తీసుకొని అక్కడ టేప్ని 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేస్తే మనకు 14 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ 14 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే నాకు 7 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ ఈ 7 ఇంచెస్కి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసి ఖర్చుల కోసం ఇంకా 2.5 ఇంచెస్, అంటే 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, అలాగే 9.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు వేస్ట్ అనమాట. వేస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 + 1 11 ఇంచెస్ అనమాట. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే కట్స్ కోసం 1 ఇంచ్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందుకే నేను ర్యాండమ్గా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మన వేస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. సో 36ని హాఫ్తో డివైడ్ చేస్తే, అంటే టేప్ని ఫోల్డ్ చేస్తే నాకు 18 ఇంచెస్ వచ్చింది. 18 ఇంచెస్ దగ్గర మళ్ళీ ఫోల్డ్ చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్, అలాగే 10 ఇంచెస్ అంటే 1 ఇంచ్ యాడ్ చేసి అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఈ 3 పాయింట్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఖర్చుల కోసం ఓన్లీ 1 ఇంచే తీసుకోవాలి, ఎందుకంటే కట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి 1 ఇంచ్ తీసుకుంటేనే. అందుకే నేను కింద ఖర్చుల కోసం ఓన్లీ 1 ఇంచే ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత మనకి మొత్తం 10 ఇంచెస్ వచ్చింది కదా కింద, అదే 10 ఇంచెస్ని కింది వరకు మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కట్స్ వస్తాయి కాబట్టి కింది వరకు 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటే మనకి స్ట్రైట్ వస్తాయి కట్స్, క్రాస్ రాకుండా. అందుకే కింది వరకు 10 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ లైన్ డ్రా చేసుకున్నాను కింది వరకు. మనకి ఈ సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. అండ్ ఏ డ్రెస్కి అయినా, పంజాబ్ డ్రెస్కి నార్మల్గా కట్స్ పర్ఫెక్ట్గా వస్తేనే డ్రెస్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందుకోసమే 1 ఇంచ్ తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను హైట్ చెక్ చేసుకుంటున్నాను. హైట్ నాకు 39 ఇంచెస్ వచ్చింది. లైనింగ్ హైట్ తక్కువనే పర్లేదు, ఎందుకంటే మనకి లైనింగ్ కొంచెం తక్కువే ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే. సో తక్కువనే ఏం కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ డిజైన్ కోసం నేను విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ డీప్ వచ్చేసి ఫ్రంట్కి ఏమో 5 ఇంచెస్ తీసుకున్నాను అండ్ బ్యాక్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ 5 ఇంచెస్ దగ్గర ఇంకా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకున్నాను. ఈ ఎల్ స్కేల్ వాడడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ నార్మల్ రౌండ్ షేపే వేద్దాం అనుకుంటున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. అందుకే సేమ్ ఫ్రంట్ రౌండే బ్యాక్ రౌండే వచ్చేలాగా ఇక్కడ నేను షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్, కాకపోతే బ్యాక్ కొంచెం డీప్ వస్తుంది, ఫ్రంట్ కొంచెం పైకి వస్తుంది అనమాట. తర్వాత మనం ఇదంతా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి స్టిచ్ వేయాలన్నమాట. ఫ్రంట్ నెక్ డిజైన్ కట్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత రెండు సపరేట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం లోతు ఉంటుంది కాబట్టి అలా చేసి కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత సో ఇదనమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ ఇక్కడ మనకి అంటే నడుము ఎక్కడైతే ఉందో అక్కడ చిన్నగా ఇలా కట్స్ పెట్టుకుంటున్నాను. నడుము దగ్గర ఇంకా వేస్ట్ దగ్గర, ఎందుకంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తాం కాబట్టి అర్థం కాదు. అందుకే ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఐడియా ఉంటుంది ఇక్కడ అని. తర్వాత ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది రిమూవ్ చేశాను అనమాట. బ్యాక్ పార్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్కి కొంచెం లోతు ఉంటుంది కదా ఆర్మ్ హోల్ అనేది, సో ఆ లోతుని కట్ చేసుకోవడం కోసం మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇలాగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం 1 ఇంచ్ డీప్ తీసుకున్నాం కదా నెక్, అది కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను వాటికి పిన్స్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట నెక్ అనేది. తర్వాత ఇప్పుడేమో హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకున్నాను. 4 ఫోల్డ్ చేసుకొని హైట్ వచ్చేసి
ఇక్కడ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ ఉందన్నమాట. అంటే ఎల్బో కింది వరకు వస్తాయి హ్యాండ్స్. అందుకే ఇక్కడ 16 ఇంచెస్ తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా మిగిలింది కదా, అందుకని 16 ఇంచెస్ తీసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ ఎల్ స్కేల్ యూస్ తో ఒక లైన్ డ్రా చేశాను. అండ్ హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేయడం కోసం పైన నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని మళ్ళీ ఎల్ స్కేల్ యూస్ తో ఒక లైన్ డ్రా చేశాను. హ్యాండ్ యొక్క విడ్త్ అనేది నాకు మొత్తం 14 ఇంచెస్ ఉందన్నమాట. సో 14 అంటే హాఫ్ చేస్తే 7 కదా, సో 7 దగ్గర ఒక మార్క్ అండ్ 2 ఇంచెస్ యాడ్ చేసి 9 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. అలాగే కింద హ్యాండ్స్ కింద విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకొని అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు పైన కింద మనం పాయింట్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్స్ జాయిన్ అయ్యేలాగా ఎల్ స్కేల్ యూస్ తో లైన్ డ్రా చేశాను. తర్వాత హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేయాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ యొక్క షేప్ డ్రా చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి, కానీ నేను నార్మల్ హ్యాండ్ తోటి డ్రా చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్లోగా హ్యాండ్ యొక్క షేప్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో కొంచెం పైకి వస్తాయి హ్యాండ్స్, ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం లోతు వస్తాయి అనమాట. ఎందుకంటే ముందట ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వీడియోలో చూపించిన విధంగా లోపలికి డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ని కూడా ఇందాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫ్రంట్ బ్యాక్ ఎలా అయితే వేసామో అలానే వేసి ఇలా పిన్స్ పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ స్టిచ్ చేశాను అనమాట. ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా, సో ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ అటు ఇటు పోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టి స్టిచ్ వేశాను. ఒక పావించ్ అలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని అటు సైడ్ వేయాలి. అటు సైడ్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా రావడం కోసం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటున్నాం అనమాట. మనం పావించ్ గ్యాప్ ఇచ్చి పెట్టి స్టిచ్ వేసాం కదా, సో ఆ పావించ్లో మనం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకుంటే మనం ఈ లైనింగ్ని అటువైపు వేసినప్పుడు ఆ లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అండ్ చున్నీ కూడా నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందుకే అలాగా కట్స్ పెట్టుకొని సో ఇలాగా లైనింగ్ని ఇటువైపు వేయాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అవుతుంది. ఇలానే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేశాను. తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండింటి యొక్క షోల్డర్స్ జాయిన్ చేసి హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తే మనకి టాప్ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది అనమాట. తర్వాత కట్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇలాగనమాట, ఇలా వస్తుంది. ఇవన్నీ జాయిన్ చేసుకుంటే మనకి మన కుర్తీ అనేది రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, బాయ్.